హలో అందరికీ, ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను మొన్న మీకు ఒక వీడియో చూపించాను కదండి. నాసిక్లో కడాయి పెనము ఐరన్ తెచ్చానని చెప్పాను కదండి. దాంట్లో క్లీనింగ్ ఎలా చేసుకోవాలి అనేది కూడా చెప్పాను. ఈరోజు ఎలా చేయాలి, ఎలా క్లీన్ చేద్దాం అనేది ఈరోజు చూపిస్తాను. చూడండి, ఇలా నేను ఆయిల్తో క్లీన్ చేసుకోవాలని చెప్పాను కదండి. అంటే వంట నూనెకి సంబంధించి అండి. ఆయిల్ చెనికాయ నూనె అయినా పర్లేదు, రిఫైండ్ ఆయిల్ అయినా పర్లేదు, సన్ఫ్లవర్ ఆయిల్ అయినా, ఏ ఆయిల్ అయినా అండి, మనం ఏ ఆయిల్ అయినా యూజ్ చేయొచ్చు. ఎలా యూజ్ చేయాలనేది ఇప్పుడు చూపిస్తాను. చూడండి, ఇప్పుడైతే మనం దీంట్లోకి ఆయిల్ వేద్దాము. మొత్తం అంటే ఇదంతా స్ప్రెడ్ చేయాలి. ఇలా మన ముందు కాలం అయితే మా అమ్మమ్మ వాళ్ళు ఇలా ఆయిల్ పట్టించేసి 24 hours అలాగే పెట్టేయాలండి. పెనం మొత్తం బ్యాక్ సైడ్ ఫ్రంట్ సైడ్ అంతా పూయాలి. ముందు కాలంలో అయితే మా అమ్మమ్మ వాళ్ళు, మా మమ్మీ, మా నాన్నమ్మ వాళ్ళంతా ఇలా పెట్టేసేసి అక్కడంతా మట్టివి ఉన్నాయంట. తాండా పెనాలు అనేవాళ్ళు అనమాట. అప్పుడు దానికంతా ఇలా పూసేసి పెట్టేవాళ్ళండి. చపాతి పెనానికి కూడా అలాగే వేసుకోవాలండి ఆయిల్. ఇంకా ఆయిలే కాదండి, ఇంకా ఒకటి కూడా నాకు గుర్తు వచ్చింది. మా మమ్మీ వాళ్ళైతే అన్నం వంచుతాం కదండి, అన్నం చేసేటప్పుడు గంజి వస్తుంది కదండి. ఆ గంజి కూడా వేసి పెనంలో అలాగే పెట్టేసి ఒక 1 day అలా ఉంచేసి తర్వాత వాళ్ళు బాగా కడిగేసి, అప్పుడైతే వాళ్ళు అలా గింజ అంతా క్లీన్ చేసిన తర్వాత మళ్ళీ ఆయిల్ పూసి మళ్ళీ 24 hours పెట్టేవాళ్ళండి. ఇప్పుడు అంత ప్రాసెస్ అవసరం లేదు. మనము ఇట్లా ఆయిల్ పెట్టేసేసి ఒక 24 hours తర్వాత బాగా నానిపోతుందండి ఇదంతా బాగా. తర్వాత మనం మళ్ళీ క్లీన్ చేసుకోవాలండి. క్లీన్ చేసుకునేది 24 hours అయిన తర్వాత మీకు చూపిస్తాను. ఇలాగేనండి 24 hours నానబెట్టేసి వదిలేస్తానండి. మరి 24 hours తర్వాత క్లీనింగ్ ఎలా చేయాలనేది మీకు మళ్ళీ చూపిస్తాను. ఇది 24 hours తర్వాత చూపిస్తాను అన్నాను కదండి. ఇది 24 hours అయితే అయ్యిందండి. ఇప్పుడు ఎలా క్లీన్ చేసుకోవాలి అనేది చూద్దామా. ఇప్పుడు చూడండి, విమ్ సోప్ తీసుకున్నానండి. ఇప్పుడంతా ఈ ఆయిల్ అంతా లేకుండా మనం నీట్గా క్లీన్ చేసుకుందాము. అంటే ఇలా చేసుకోవడం వల్ల మనకి ప్యాన్ అనేది బాగుంటుందండి. కొంతమంది అలాగే క్లీన్ చేసి వాడతారు, కానీ వాళ్ళు కెమికల్స్ వేసుకుంటారు కదా, అందుకని మనం కొంచెం క్లీన్ చేసుకుంటే మనకి బాగుంటుంది. మొత్తం అంతా ఫ్రంట్ బ్యాక్ సైడ్ అంతా నీట్గా క్లీన్ చేసుకోవాలి. ఇప్పుడు అబ్జర్వ్ చేసినట్లయితే ఇప్పుడంతా మనం ఇట్లా రుద్దుతున్నాం కదండి, విమ్ సోప్ వేసి అంతా బ్లాక్గా వెళ్ళిపోతుంది. చూడండి, కింద చూడండి, ఇదంతా వెళ్ళిపోవడం వల్ల మనకి పాన్ అనేది బాగా తొందరగా వాడుకోవచ్చు. ఇప్పుడు క్లీన్ చేద్దాం వాటర్తో. బ్లాక్ కోటింగ్ అంటే వాళ్ళంతా కెమికల్స్ వేసి పెట్టింటారండి, అందుకని మొత్తం ఇట్లా క్లీన్ చేసుకున్నామంటే చాలా బాగుంటుంది. చూడండి, ఇలా అయింది. ఇప్పుడు దీన్ని కొద్దిసేపు పక్కన పెట్టేసి మళ్ళీ వాష్ చేద్దాము. ఇది కూడా అంతేనండి, సేమ్ దానిలాగే దీన్ని కూడా అటు సైడ్ ఇటు సైడ్ అంతా బాగా రుద్దుకోవాలి. దీనికి కూడా చూసారండి అంత బ్లాక్ కోటింగ్ అంతా ఎలా వస్తుందో చూడండి. ఇప్పుడు వాటర్తో క్లీన్ చేద్దాము. ఇప్పుడైతే ఎలా సోప్ పెట్టి అంతా క్లీన్ చేసామో రెండింటిని, మళ్ళీ అలాగే ఇంకొకసారి కూడా సోప్తో క్లీన్ చేసుకునేసి మళ్ళీ తర్వాత మనం వాటర్ వేసి బాయిల్ చేసి చూపిస్తానండి. ఇది సెకండ్ టైం అండి. టూ టైం వాష్ అయిపోయిందండి. ఇప్పుడు వచ్చి వాటర్తో బాయిల్ చేసి మనం ఎలా అనేది చూపిస్తాం. ఇలా వాటర్ పెట్టేసుకునేసి మనం ఆన్ చేసుకోవాలి. ఇది బాయిల్ అయిన తర్వాత మనం పెట్టేసి వాటర్ రిమూవ్ చేసేయాలి. అలా 2 times వాటర్ బాయిల్ చేసుకుంటే మనకి కడాయి అనేది రెడీ అయిపోతుందండి వంట చేసుకోవడానికి. సేమ్ ఇది కూడా అంతేనండి, అలాగే 2 times వాటర్ చేంజ్ చేసుకోవాలి. బాయిల్ అయితే సరిపోతుంది. ఇప్పుడు చూసారంటే వాటర్ బాయిల్ అవుతుంది చూడండి. ఇలా బాయిల్ అయ్యేటప్పుడు కొంచెం స్ప్రెడ్ చేయండి వాటర్ని, కొంచెం సైడ్ కూడా రావాలి కదా. ఒక 2 minutes వాటర్ బాయిల్ అయిన తర్వాత దీన్ని వాటర్ తీసేసి మళ్ళీ తర్వాత వేరే వాటర్ వేసుకొని ఇంకొకసారి బాయిల్ చేసుకోవాలి. తర్వాత మనం ఇంకా సోప్ వేసి ఒకసారి క్లీన్ చేసుకునేసి మనం వాడుకునేటప్పుడు ఇంకా వాడుకోవచ్చు అండి. చపాతీకి, రోటీస్కి ఏదైనా చేసుకోవచ్చు అండి. ఇది కూడా సేమ్ అంతేనండి. వాటర్ అంతా బాయిల్ అయిన తర్వాత మనము క్లీన్ చేసుకోవాలి. క్లీన్ అయిన తర్వాత మళ్ళీ ఒకసారి మీకు చూపిస్తానండి. ఇప్పుడు చూడండి, మనం వాటర్ బాయిల్ చేసిన తర్వాత ఇలా అంతా కర్ర కడుతుందండి. ఇప్పుడు దానికి మనకి లైట్గా సోప్ తీసుకునేసి లైట్గా రుద్దేసుకున్నామంటే ఆ మరక అనేది వెళ్ళిపోతుంది. కొంచెం వాటర్ పట్టుకుంటాం.
ఇది కూడా సేమ్ అలాగే కర్ర కట్టింది చూడండి అంతా. చూడండి ఇలా క్లీన్ చేసుకోవడమే. మన కడాయి మన పాన్ రెండు రెడీ అయిపోయాయండి. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనేటట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోస్ మీ ముందుకు వస్తాను. బాయ్.